మనమైతే రెనాల్డ్ 2 డస్టర్ ఇంజిన్ అయితే మొత్తం రిమూవ్ చేసాము. ఇదేంటంటే ఫ్రంట్ అయితే యాక్సిడెంట్ అయిపోయి మనకి రేడియేటర్ ఫ్రేమ్ అనేది డ్యామేజ్ అయిపోయి ఓవర్ హీట్ అనేది అయిపోయి ఇంజిన్ అనేది మనకి పిస్టన్ అనేది కంప్రెషన్ అనేది వీక్ అయిపోయి మనకి ఏమైందంటే సెల్ఫ్ అనేది అవ్వట్లేదు. కస్టమర్ అనేది చాలాసేపు కుట్టారు, ఓవర్ హీట్ అయితే బాగా పొగలు వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. మనైతే దీని ఇంజిన్ అయితే మొత్తం ఓపెన్ చేసేసాము. అలాగే మనకు ఇచ్చిన టాస్క్లో అయితే హోండా సిటీ అనేది కంప్లీట్ చేసాము. లంచ్ టైం కల్లా మనకి 2 వెహికల్స్ అయితే ఇప్పుడు రెడీగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే రిమూవ్ చేసేసుకొని మనం పర్ఫెక్ట్గా మొత్తం మళ్ళీ సస్ప్రేమ్ ఎక్కించేసుకొని మన బండి అనేది పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వెహికల్స్ ఏదైనా వచ్చా కానీ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు దీని అయితే మనం ఇంజిన్ అనేది మొత్తం పూర్తిగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి మనం మొత్తం డిస్మాండ్లింగ్ అనేది మొత్తం పర్ఫెక్ట్ చేసుకోవాలి. 100% పర్ఫెక్ట్గా చేసుకోవాలి. చేసేటప్పుడు కనుక నట్టు బోల్ట్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే నట్టు బోల్ట్ అనేది జాగ్రత్త లేకపోతే కనుక మనకి ఏమైందంటే మళ్ళీ ఎక్కించేటప్పుడు మనకి నట్టు బోల్ట్ అనేది సేమ్ ఒరిజినల్ దొరకదు. మళ్ళీ దానికోసం టైం వేస్ట్ అవుద్ది, డిలే అవుద్ది. ఏదైనా 10 సైజ్ కానీ 12 సైజ్ బోల్ట్లు అయితే వేసుకోవచ్చు. ఏదైనా బెడ్ బోల్ట్లు కానీ మనకి క్రాంక్ సంబంధించిన కానీ టైమింగ్ సంబంధించిన ఏదైనా సరే ప్రతిదీ కూడా నట్టు బోల్ట్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే నట్టు బోల్ట్ జాగ్రత్త లేకపోతే ఏమవుతుందంటే మనం ఏదో ఒక టైస్ బిగ్ చేసేటప్పుడు మనకి ఎలా ఏమవుద్దంటే కనుక థ్రెడ్డింగ్ పోవటం కానీ మనకి లాంగ్ అవ్వచ్చు, పొట్టు అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫిట్నెస్ అనేది సరిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫిట్ చేసినప్పుడు కానీ టైట్ అవ్వడం కానీ అలా ఉంటుంది. అదే పర్ఫెక్ట్ బోల్ట్ ఫిట్ చేస్తే ఏమవుతుందంటే మనకి టైట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే దీనికి మనం ఓపెన్ చేసిన తర్వాత టైమింగ్ సంబంధించినవి మొత్తం అన్ని కొత్త చేస్తాం. ఎందుకంటే దాదాపు బండి కూడా 1,00,000 చిల్లర తిరిగింది. అలాగే కస్టమర్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత పిస్టన్లు కానీ రింగ్లు కానీ ఎలా ఉన్నాయి చూసుకొని చెక్ చేసుకొని మనం ఫోన్కి పంపించేసి మనం ఫోన్ అతను మొత్తం క్లారిటీ కనుక్కొని ఏమేమి పోయింది అని చెప్పేసి మనం అన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి. అలాగే దీని తర్వాత మనకి ఏంటంటే ఇంకా ఈ ఇంజిన్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత వెహికల్ అనేది పక్కన పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ చాలా వెహికల్స్ ఉన్నాయని చేసుకోవాలి. అలాగే మన దగ్గర అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ వెహికల్స్ కూడా మన విజయవాడ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్ ఉంది మన వర్క్షాపే. ఎలాంటి ఇన్సూరెన్స్ వర్క్ అయినా సరే మన దగ్గర అవుతుంది. అవ్వను కూడా మన దగ్గర అయితే ఏ వర్క్ అయినా అవుతుంది. ఒక కస్టమర్ మీకు ఇన్సూరెన్స్ అవ్వకపోయినా కానీ మనం ఏదో విధంగా చేసేది ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేసిస్తాము. అలాగే మీకు ఇంకా ఏదైనా వెహికల్స్ గురించి తెలుసుకోవాలన్నా కానీ సామాన్ల గురించి తెలియాలన్నా కానీ ఏంటి ఎంత కాస్ట్ అవుద్ది అన్నా కానీ మనం కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. అలాగే మనం ఇదంతా ఇంజిన్ మొత్తం రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ మన ఫోన్కి పంపించిన తర్వాత వచ్చేటప్పుడు ఫిట్ చేసేటప్పుడు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే మన దగ్గరికి చాలా వెహికల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రెనాల్డ్ డస్టర్ ఇంజిన్ అయితే మనం రిమూవ్ అండ్ ఫిట్టింగ్ చేయాలి. కస్టమర్కి ఏంటంటే తక్కువ ప్రైస్లో చేయాలి. ఇన్సూరెన్స్ అనేది లేదు. పోయినా ఇదేంటంటే వెళ్తా ఫ్యామిలీతో వెళ్తా రాయిగా తగిలిందన్నారు. పెద్ద రాయి నిద్ర మత్తులో అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే ఆ టైంలో తగిలిందని చెప్పేసి అన్నారు. మన దీని అయితే పర్ఫెక్ట్ చేసి కస్టమర్కి చాలా తక్కువ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో అన్ని ఒరిజినల్ క్వాలిటీగా చేసి ఇవ్వాలి. మన వీడియోస్ కానీ నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, మీ మెకానిక్ శివాజీ.